జగన్మోహన్ రెడ్డి గారు తల్లిపై చెల్లిపై కూడా ఫోన్ ట్యాప్ చేస్తారు. దీన్ని ఎలా చూడాలని అంటారు? అంటే ఇలా చేయొచ్చు అసలు? వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఏ వ్యక్తికి కానీ, ఏ ఏజెన్సీకి కానీ, ఏ సంస్థకి కానీ లేదు. జరిగిందనేది మీకు మాకు ఎలా తెలుస్తుంది? మీరు విన్నారా? మీరు చూసారా? ఫోన్ ట్యాపింగ్ ఈజ్ వెరీ 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 గుడ్. అది నేను సపోర్ట్ చేస్తానండి, ఫోన్ ట్యాపింగ్ అనేది. కేటీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేది, వీళ్ళు మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు. వీళ్ళు తక్షణమే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఒకటి, దేశ బహిష్కరణ చేయాలి. రెండు, ఫోన్ ట్యాపింగ్ విషయం చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు రాజకీయ నేతలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఇలా సినీ నటులు కావచ్చు, ఎవరిని విడిచిపెట్టేది లేదు, ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే 4200 మంది వరకు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అయింది అన్నట్టు సమాచారం ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది యాక్చువల్ మా వ్యక్తిగత స్వేచ్ఛని హరించడం అంటారు. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, 1885లో పెట్టారు అది యాక్ట్. దాంట్లో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 క్లియర్గా ఏం చెప్తుందంటే, ఇది ఫోన్ ఏదైతే ట్యాప్ చేశారో అది అంతరంగిక వ్యవహారాలని మీరు ట్యాప్ చేయవలసిన అవసరం ఇంకొక వ్యక్తికి లేదు. అది చేస్తే నేరం. ఎందుకంటే భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది మనకి. ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 21 కానీ క్లియర్గా ఏం చెప్తున్నాయంటే, వ్యక్తి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ. ఇవేంటంటే మనం స్వేచ్ఛగా ఏదైనా మన మనసులోది మనం మాట్లాడుకోవచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగించుకుంటా ఏదైనా చేయొచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ఆ విధంగా చేసుకున్న దాన్ని మీరు సీక్రెట్గా ఫోన్ ట్యాప్ చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం, వ్యక్తిగత స్వేచ్ఛని హరించడం. అటువంటి వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ సంఘ విద్రోహ శక్తుల కింద నేను లెక్క కడతాను. ఎందుకంటే మన వ్యక్తి స్వేచ్ఛని వాడేవాడు హరించడానికి వాడికి ఏంటి సంబంధం? అసలు నాకు ఏదో ఉంటుంది, నా మనసులో ఏదో ఉంటుంది, నా భావాన్ని నేను వ్యక్తపరుచుకుంటాను, నేను సీక్రెట్గా ఇతరులకు ఇబ్బంది కలిగించుకుంటున్నా. దాన్ని కూడా ఫోన్ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది నేనైతే గజ దొంగల కింద ట్రీట్ చేస్తాను. అటువంటి వ్యక్తులు తక్షణమే ఉరి తీసేయాలంటాను నేనైతే. అంటే మనకు ఉరి లేదు కానీ ఉరి తీసేయాలంటాను. వీళ్ళు దేశద్రోహులు అనమాట. ఎందుకంటే మన వ్యక్తి స్వేచ్ఛనే హరించారంటే వాళ్ళు దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడికైనా సంపాదించేస్తారు. ఈ సమాజానికి హానికరమైన వ్యక్తులు వీళ్ళు. ఇటువంటి వ్యక్తుల్ని తక్షణం అరెస్ట్ చేయాలి. 40,000 సెక్షన్స్ అన్ని కూడా పెట్టాలి వీళ్ళ మీద. ఎందుకంటే ఆ విధంగా ప్రజల హక్కుల్ని, స్వేచ్ఛని హరిస్తున్నారు కాబట్టి వీళ్ళనైతే దేశద్రోహుల కింద నేను పరిగణించి వీళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలోనే ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, ఇక్కడ ఆంధ్రాలో జగన్ గారు కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళ తల్లిల్ని చెల్లెళ్ళ మీద కూడా పెట్టే ఫోన్ ట్యాపింగ్ పెట్టేది. దీన్ని అసలు ఎలాంటి కేసులు ఉంటాయి? దీనికి ఎలాంటి కేసులు ఉంటాయి అనుకుంటున్నారు? ఎలాంటి సెక్షన్లు ఉంటాయి? అంటే రక్తం తాగడానికి అలవాటు పడ్డ పులి నేను రక్తం మానేసానంటే నమ్మడానికి ఉండదండి. ఇంకా దానికి రక్తం అలవాటు. అలాగే వీళ్ళకి ఏంటంటే ట్యాపింగ్ కానీ, ఇంకొకటి మాయ చేయడం కానీ, ఇంకోటి మోసం చేయడం కానీ, అటు పక్కన ఉన్న పిల్లల్ని కూడా అనుమానించే వ్యక్తులు అనమాట వీళ్ళు. పక్కన ఉన్న పిల్లల్ని తల్లిని అందరిని అనుమానిస్తారు. వాళ్ళు ఏడు చేస్తున్నారు, వాళ్ళు బాత్రూమ్కి వెళ్తున్నారు, లోపల ఏడు చేస్తున్నారు, లేదా లోపలికి వెళ్ళి ఎవరితో ఫోన్లో మాట్లాడుకుంటున్నారా, ఇవన్నీ తెలుసుకోవడానికి మానసిక రోగులు చేసే పనులు అనమాట. ఎవరైతే ఈ కేటీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేది, వీళ్ళు రక్తం తాకి పులులు అనమాట. వీళ్ళు మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు. వీళ్ళు తక్షణమే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఒకటి, దేశ బహిష్కరణ చేయాలి. రెండు, ఇటువంటి వ్యక్తులకి శిక్షలు ఇవే. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ హరించడం అంటే ఇంక ఈక్వల్ టు మర్డర్ చేయడం అనమాట. మర్డర్ చేసినా ఇంకా తక్కువే అసలు. అలాంటిది వ్యక్తి స్వేచ్ఛని హరించి వ్యక్తుల్ని ఎవరిని కూడా ఈ దేశంలో ఉండనీయకూడదు, దేశ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే సమాజానికి హానికరమైన వ్యక్తులు. కావున సమాజానికి ఎవడైతే హాని చేస్తారో అటువంటి వ్యక్తులు జైల్లో ఉంచాలి. సెల్యులర్ జైల్స్, మామూలు జైలు కాదు, అంటే అన్నమల్ జైలు తీసేశారు అనుకోండి, అటువంటి జైల్లో పెట్టాలి. అంటే సభ్య సమాజానికి ఈయనకి రిలేషన్స్ ఉండకూడదు వీళ్ళకి. లేకపోతే ఎవడండి వ్యక్తి శాస్త్రం చేయడానికి, ఎవడో కేటీఆర్, ఎవడో జగన్ తమాషా చేస్తున్నారు ఏమన్నా. ఇటువంటి వ్యక్తుల్ని అసలు రాజకీయాల్లోనే ఉండకూడదు. రాజకీయం అంటే సేవ చేయాలి, అంతేగాని ఇలా ట్యాపింగ్ చేసుకొని వాళ్ళు వ్యక్తిగత లాభాలు చేకూర్చుకోవడానికి చేసే పనులు కాదు ఇవి. కావున ఈ కేటీఆర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. నో బెయిల్. జగన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఈ వ్యక్తి స్వేచ్ఛ ఎవడైతే హరిస్తాడో, ఇతరుల వ్యక్తి స్వేచ్ఛ ఎవడైతే హరిస్తాడో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఆ రోజునే ఈ యొక్క సమాజం బాగుంటుంది,
ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడిన వాళ్ళు అవుతావు. కానీ వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు, చట్ట వ్యతిరేక శక్తులు వీళ్ళు, ఈ కేటీఆర్, జగన్ అన్నవాళ్ళు. ఇటువంటి వ్యక్తుల వల్ల ఈ సమాజానికి ఎక్కువ హాని ఉంది కాబట్టి తక్షణమే వీళ్ళు అరెస్ట్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నిన్న కాక మొన్న మహా టీవీ మీద దాడి జరిగింది. అంటే కేవలం ఫోన్ ట్రాపింగ్ విషయాల్లో టెలికాస్ట్ చేశారని చెప్పేసి మాత్రమే వీళ్ళు తీవ్రంగా పెద్ద బండరాళ్లతోటి ఆఫీస్ ముందు మొత్తం అంతా పగలగొట్టి వెళ్ళిపోయారు. అంటే కేటీఆర్ మనుషులు అంటే ఒక రౌడీజం చూపించడం అనేది ఒక ఛానల్ పై దీన్ని ఎలా చూస్తారు మీరు? తక్షణమే కేటీఆర్ ను ఉరి తీయాలంటానండి నేను. ఎందుకంటే భావ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, పత్రికలు భారతదేశానికి ఒక వన్ ఆఫ్ ద పిల్లర్స్, వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద నేషన్. అటువంటి స్వేచ్ఛని మీరు పత్రికలు మీరు ధ్వంసం చేయడం ఏంటి? అంటే ఎన్ని రోజులు చేస్తారు మీరు దాదాగిరి, ఎన్ని రోజులు చేస్తారు ఈ గుండాగిరి? పత్రికా స్వేచ్ఛను హరించడం అన్నది చట్టరీత్యా నేరము. కావున కేటీఆర్ని అయితే నేనైతే ఉరి తీయమని అడుగుతాను. నేను డిమాండ్ చేస్తున్నాను. కేటీఆరే కాదు, ఎవడు చేసినా సరే పత్రికా స్వేచ్ఛను కానీ వ్యక్తి స్వేచ్ఛను కానీ ఎవడైనా హరించినట్టయితే వాడిని తక్షణమే అరెస్ట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణలోనే ఆంధ్ర మీడియా ఉండకూడదు, ఆంధ్ర మీడియా ఇక్కడ పనిచేయకూడదు అని చెప్పేసి అంటున్నారు కేటీఆర్ గారు. దీన్ని ఎలా చూస్తారు? తెలంగాణ కేటీఆర్ జాగిరా. భారతదేశ పౌరులు మనం, భారతదేశంలో కాదు పత్రిక ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. అది పత్రిక స్వేచ్ఛ, అది చెప్తుంది, వాళ్ళకు చట్టం ఉంది, రాజ్యాంగం చెప్తుంది, వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. అది తెలంగాణలో చేయకూడదు. కేటీఆర్ బాబు కూడా సమ్మా లేదా తాత కూడా సమ్మా. ఇటువంటి వ్యక్తులు అదే చెప్తున్నాను. ఇటువంటి గోండాల్ని, ఇటువంటి దేశ సంఘ వ్యతిరేక శక్తుల్ని, దేశ వ్యతిరేక శక్తుల్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్తున్నాను. కేసీఆర్ తక్షణమే వృత్తి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. పక్కలంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి ట్రాప్ చేయడం వల్ల దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు కూడా ఉంటాయి? శిక్షలు అయితే గట్టిగానే ఉంటాయండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి సెక్షన్స్ మారిపోతుంటాయి. ఆ సెక్షన్ స్పెసిఫిక్గా ఇదే పెట్టాలని చెప్పేసి చెప్పడానికి మాకు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దానికి తగ్గ పోలీసులు ఆ సెక్షన్స్ వేస్తారు. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయింది. కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయింది కాబట్టి అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళ్ళారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించి వెళ్ళారు వాళ్ళు. ఆ తల్లిని తల్లి ఫోన్ ట్రాప్ చేయడం ఇదేంటండి? ఇది ఎక్కడ లేదు. మన భారతదేశానికి 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇటువంటి ఎప్పుడు జరగలేదు. ఈవెన్ మీకు రాజవంశీలో కూడా, రాజరిక వ్యవస్థలో కూడా లేదు ఇటువంటిది. ఇది ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇటువంటి నరరూప రాక్షసులు ఉన్నారంటే ఇంకెంత సిగ్గుసేటండి. ఇంకా వీళ్ళు మనుషులతోటి మనుషులే కాదు, వీళ్ళు నరరూప రాక్షసులు, రక్తం తాగే మనుషులు అనమాట. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉంచకూడదండి. సమాజంలో ఉంటే సమాజం పాడైపోతుంది. కావున ఇటువంటి వ్యక్తులు తల్లిని కాదు ఎవరిని చేసినా సరే ముందు ఈ జగన్ కానీ ఈ కేటీఆర్ని కానీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ విధంగా పోలీసు వారు వెళ్తారు, అక్కడ సిచ్యువేషన్ పెట్టి, అక్కడ ఉన్న సందర్భాన్ని పెట్టి ఏ సెక్షన్ వర్తిస్తానని వాళ్ళు పెడతారు. టెలిఫోన్ ట్రాపింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సార్. ఇప్పుడు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టట్లేదు బ్లాక్మెయిల్ చేయడానికి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అని కాదండి, ప్రతి మనిషి కూడా అతని తాలూకు వ్యక్తిగత సమాచారాన్ని ట్యాంపర్ చేసి వాళ్ళ స్వార్థాల ప్రయోజనాల కోసం వాడుకోవడం అది చట్టనిచ్చే నేరం. దీన్ని టెలిఫోనోగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా అలాగే ఎవరు చేసినా దాని చట్టపరంగా వాళ్ళని పనిష్మెంట్ చేయవలసింది. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు తాలూకా మనోభావాలు ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా ట్యాంపర్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ, రాజకీయ లబ్ధి కోసం కానీ ఫోన్లు ట్యాంపర్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కానీ, లేకపోతే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నప్పుడు లావాదేవీలు ట్యాంపరింగ్ చేసి వాళ్ళ తాలూకా లాభాల తాలూకా నష్టాల తాలూకా వివరాలు తెలుసుకొని అలాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ, అలాంటివి ఎవరైనా వాళ్ళ తాలూకా సొంత విషయాల్లో తలదూర్చి వాళ్ళకి నష్టం కలిగించేది ఏ విధంగా ఎవరు చేసినా, అంటే ట్యాంపరింగ్ చేసినప్పుడు ఈ విషయాలు మనకి ఎవరికి తెలియవు. ఆ వ్యక్తి ఆ ఫోన్ ట్యాంపర్ అయిందని తెలుసుకోవడానికి ఎప్పుడు తెలుస్తుంది? అతని తాలూకా సమాచారాన్ని బయటపడిన తర్వాత ఆ విషయం మీద అతనికి నష్టం జరిగినప్పుడు తెలుస్తుంది. సో ఇది 1 year పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఈ ట్యాంపరింగ్ యాక్ట్ ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా వాళ్ళ సమాచారాన్ని భద్రపరిచి డీకోడ్ చేసి వాళ్ళు సమాచారం ట్యాంపరింగ్ చేశారా లేదా అనే ఎక్విప్మెంట్ వాడి ఈ విషయాల్లోని చాలా మంది గవర్నమెంట్ కూలిపోయి కొంతమంది వ్యక్తిగతంగా ఆత్మహత్య చేస్తున్నారు, కొంతమంది చాలా రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ ట్యాంపరింగ్ విషయాల్లో. సో అందువల్ల దీని మీద గట్టిగా చట్టం ఉన్నప్పుడు కూడా కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్స్ వాడి కొంతమంది డబ్బులు ఇంకొకరికి ఎర్రచూపి వాళ్ళ తాలూకా సమాచారాన్ని గోప్యతను సేకరించి వాళ్ళకి అన్యాయం చేయడం ట్రై చేస్తున్నారు. సో అందువల్ల ఇది ఎవరు కూడా చేయడానికి వీలదు. ఈ ప్రముఖులని కాదు, ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు బాస్ చేయొచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మాట్లాడుతుంది తప్పు ఉప్పు అనేది ప్రైవసీ విషయాల్లో వాళ్ళ తాలూకా ప్రైవసీని మనం ట్యాంపర్ చేయకూడదు, మనం వాడుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ ఉన్నాడు, ఈ కేరళ నుంచి పుట్టింది, తమిళనాడు నుంచి కేరళ తాలూకా కన్నడ నుంచి కేరళ నుంచి తమిళనాడులో పుట్టింది భాష అని చెప్పారు. అతను భాష స్వతంత్రం ఉంది చెప్పారు. కానీ అతని తాలూకా ప్రైవసీ ఫోన్లో నుంచి ఎవరు ఏంటి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, గవర్నమెంట్తో ఏం మాట్లాడుతుంది, లేదా బీజేపీతో ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్తో ఏం మాట్లాడుతున్నారు, కమల్ హాసన్ అనేది వినకూడదు. అది ట్యాంపరింగ్ అనేది
చట్ట నుంచి నేరం. అది నిన్నకకు మొన్న మహా టీవీ ఛానల్ పై చాలా విస్తృతంగా దాడి చేశారు. కర్రలతోని రాళ్ళతోని కొట్టి చిత్రహింసలుగా ఆ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి అందరినీ హింసిస్తూ చాలా ఇబ్బంది పెట్టారు. దాని మీద అంటే కాల్ ట్రాపింగ్ కేసులు ఎలాంటివి ఉన్నాయో అలాంటి ఆ యొక్క అంశాల మీద వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. దానిపై వీళ్ళు ఇలాగ కేటీఆర్ గారు మనుషులు వచ్చి వాళ్ళ ఎలా చేయడం అనేది కరెక్టే అంటారు? కేటీఆర్ మనుషులు వచ్చారా ఎవరు వచ్చారనేది అది థర్డ్ పార్టీ అండి. వాళ్ళు ప్రత్యేకంగా దాని మీద కేసు కట్టాలి. ఎవరు వచ్చారో సుమ్మటి సీసీ కెమెరాలని వాళ్ళు చూసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు ఎవరి తాలూకు మనుషులు ఎవరు పంపించారా లేదా వీళ్ళంతా వాళ్ళు వచ్చి చేశారా అనేది విచారణ జరుగుతుంది, తెలుస్తుంది. వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా తీసుకొస్తుంది. దౌర్జన్యం చేసినా ఎవరి మీద అటాక్ చేసినా ఈ ట్యాంపరింగ్ విషయంలో కాదు, అసలు ఏంటి మోటివ్ ఏంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళు చేశారు, మహా ఛానల్ మీద ఎందుకు చేశారు అనేది ఆల్రెడీ కేసు కట్టారు. వాళ్ళందరినీ కస్టడీ తీసుకున్నారు. విచారణ జరుగుతుంది కూడా. దాని మీద డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. డిప్యూటీ సీఎం గారు కూడా కేసు ఫైల్ చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. సో అందువల్ల ఛానల్ మీద కాదు ఎవరి మీద కూడా ఇలాగ దాడి చేయకూడదు. ఫోన్ ట్యాపింగ్ చేశారు జరిగింది, మా ఫోన్లు ఎందుకు ట్రాపింగ్ చేస్తే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు వచ్చి దానికి విచారణ చేసి జరిగిందో లేదో విచారణ తేలిన తర్వాత కోర్టులో కేసు వేస్తారు. కోర్టు ద్వారా పరిచయం జరుగుతుంది. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి మీద వాళ్ళ చెల్లి మీద కూడా వీళ్ళు ఫోన్ ట్రాప్ చేయడం జరిగింది. అంటే ఇలా దీన్ని కరెక్ట్ అంటే అదే జరిగింది అనేది మీకు మాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసు? మీరు విన్నారా? మీరు చూసారా? లేదు. కానీ 1 year తర్వాత 2 years తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. సార్ మా ఫోన్ ట్రాప్ అవడం వల్ల మా తాలూకా భావాలు వాళ్ళకి తెలిసాయి, మా తాలూకా ఐడియాస్ వాళ్ళకి తెలిసాయి, అందువల్ల వాళ్ళు ఇలా చేశారు, దానివల్ల మాకు ఇంత నష్టం జరిగిందని. వీళ్ళంతా ఊహాజనంగా నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఎప్పుడు చెప్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ వాళ్ళ అమ్మగారు చెల్లి ఫోన్ ట్యాప్ అయిందని ఎప్పుడు చెప్పారు? ఈ 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారులు చెప్పలేదు. సో వాళ్ళు చెప్పాలి ఫోన్ ట్రాప్ అయిందంటే ఎలా అయింది, ఏ విషయం మీద ట్రాప్ చేశారు, ఆ విషయం వల్ల వీళ్ళకి ఏంటి నష్టం జరిగింది, దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ జరగాలి. అప్పుడు డేటా కలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్యాంపరింగ్ జరిగిందని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది వాళ్ళ మీద చట్టపరంగా జగనే కాదు ఎవరైనా పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా దీని మీద చట్టపరంగా బాధ్యులే. ఈ ఫోన్ ట్రాపింగ్ కి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి సార్? ఎలాంటి సెక్షన్లు ఉంటాయి అంటే దాని తాలూకా ప్రైవసీ పెట్టండి. సపోజ్ ఫోన్ ట్రాపింగ్ అంటే మామూలు సామాన్య మాడు ఫోన్ ట్రాప్ చేసి ఏదో చేశారనుకోండి చిన్నవి, అదే ఒక దేశ రక్షణ కోసం రాజస్థాన్ ట్యాంపర్ చేసి తీసుకున్నారనుకోండి దాని దగ్గరగా అది శిక్షలు ఉంటాయి. చాలా దాని స్టేజ్ బట్టి ఉంటుంది. అఫెన్సెస్ గ్రావిటీ బట్టి దానికి పనిష్మెంట్స్ సెక్షన్స్ అప్లోడ్ చేస్తారు. మేడం ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సినీ నటులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఫోన్ ట్రాపింగ్ చేయటం అనేది కరెక్టే అంటారా? ఫోన్ ట్యాపింగ్ అనేది నవేడేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఉండడం వల్ల ఏంటంటే మాకు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ అనేది లీగల్గా మేము తీసుకోగలుగుతున్నాము. సో అది ఎవ్వరు ఎక్కడికి తప్పించుకోకుండా వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. అది నేను సపోర్ట్ చేస్తానండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈవెన్ డౌరీ ఇచ్చినా లేకపోతే ఒక అన్యాయం జరిగినా అది ఇమ్మీడియట్గా పబ్లిక్లోకి వెళ్తుంది. పబ్లిక్లోకి వెళ్ళడం వల్ల పలానా పర్సన్ ఇలాంటి ఫ్రాడ్ చేశారనేది పబ్లిక్లోనే మనం ఎవ్వరు చెప్పకుండానే ఈ ఫోన్ రికార్డ్ ద్వారా తెలియడం, అది మనకి ఒక బిగ్ ఎవిడెన్స్ అవ్వడం, దాని మీద శిక్షలు పడడం అనేది ఈజీగా జరుగుతుందండి. నేనైతే సపోర్ట్ చేస్తానండి. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతవరకు జెన్యూన్ అనేదో ఫోరెన్సిక్ అది డిసైడ్ చేస్తుందండి. ఫోన్ ట్యాపింగ్ ఇస్ వెరీ 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 గుడ్ ఎవిడెన్స్. ఈ ఫోన్ ట్రాపింగ్ తోని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ అంటారా? బ్లాక్ మెయిల్ చేయడం అనేది అది డిపెండ్స్ ఆన్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్స్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఒక బ్లాక్ మెయిల్ అనేది ఎందుకు ఉంటుంది? తనకు కావాల్సింది ఇవ్వనప్పుడు అది బ్లాక్ మెయిలింగ్ అవుతుంది. సో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో, ఒక కమిట్మెంట్ తో ఒక ఇష్యూని వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ అనేది మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళిద్దరి యొక్క ఒక కమిట్మెంట్ అనేది జరిగినప్పుడు ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది ఉండదండి. మహా టీవీపై దాడి జరిగింది. అంటే ఫోన్ ట్రాపింగ్ విషయంలోనే రాళ్లతోని చాలా పెద్ద కర్రలతోని బండరాలతోని వచ్చి మహా టీవీ ఆఫీస్ ని ధ్వంసం చేశారు. కేటీఆర్ గారు వాళ్ళ తాలూకా అనుచరులు అతి దారుణంగా వాళ్ళపై దాడి చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఈ ఇన్సెక్యూరిటీ అండి. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయండి. అదే మిడిల్ క్లాస్ బిలో పవర్టీ లైన్ లో అయితే ఒక ఎవిడెన్స్ గా మిగులుతుందండి. వాళ్ళకి పవర్ ఉంది కనుక వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే పని అదేనండి. ఎనీ పార్టీ అవనండి, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ పవర్ అండి. సార్ ఫోన్ ట్రాపింగ్ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఫోన్ ట్రాప్ చేస్తూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం అనేది కరెక్టే అంటారా? అంటే ఇప్పటి వరకు 4200 మంది వరకు ఫోన్ ట్రాప్స్ జరిగాయని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఫోన్ ట్రాపింగ్ అన్నది ఒక రకంగా అన్యాయమైన విషయం. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సెక్షన్ ఆర్టికల్ 14 నుంచి 21 వరకు కూడా క్లియర్ గా మన యొక్క రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ప్రైవసీ
అనేది ఒకటి క్లియర్గా ఉంది. దాన్ని వైలేట్ చేసేటువంటి రైట్ ఏ ఒక్కరికి లేదు. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని హరించేటువంటి ఈ పనుల్ని ఏ ఒక్కరు కూడా హర్షించలేము. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు మీరు అన్నారు చూసారు, ఏదో సినీ ప్రముఖులు అనండి లేకపోతే ఇంకోరండి, ఎవరైనా వాళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్ అండ్ దే ఆర్ ది ఇండియన్ పీపుల్. సో వాళ్ళకు ఉన్నటువంటి రైట్ని, దాని ప్రైవసీని మనం వైలేట్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ అది చేసే పద్ధతి కానీ కరెక్ట్ కాదు. ఇందులో ప్రముఖులు ఉన్నా లేదా రాజకీయ నాయకులు ఉన్నా ఇంకెవరున్నా సరే వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది 10 సార్లు జరుగుతూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో జరిగేటువంటి ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కానీ లేదా నేవీలో ఉన్నటువంటి కొంతమంది చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇటువంటి ట్రాపింగ్ చేస్తూ ఉంటే దాన్ని హర్షించవచ్చు. ఎందుకంటే అది మన తాలూకా దేశ రక్షణకి సంబంధించింది. మా లాయర్స్ అందరం కూడా మేము ముక్తఖండంతో చెప్పేది ఏంటంటే, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తినైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సిస్టర్ తాలూకా ఫోన్లో ట్యాప్ జరిగింది లేకపోతే మరొక ట్యాప్ జరిగింది, అది ఎవరవనండి ఎవరిదైనా సరే అది వ్యక్తిగత స్వేచ్ఛని హరించేటువంటిది కాబట్టి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 to 21 కాబట్టి దాని మీద శిక్ష వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందే అని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్రాపింగ్ విషయం అనేది ఒక చర్చనీయాంశంగా సినీ ప్రముఖుల్లో కూడా ఎంతో సంచలనం రేపెత్తిస్తుంది. అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం అనేది దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయి? అంటే ఇక్కడ మనకి అవినీతి చేసేటప్పుడు మన ఏసీబీ వాళ్ళకి రైడ్ చేసినప్పుడు 10 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుకున్నా, 10 కోట్ల లంచం తీసుకుంటూ పట్టుకున్నా యాక్ట్లో చెప్పింది ఒకటే శిక్ష. సో అదేవిధంగా ఈ ఫోన్ ట్రాపింగ్ అనే దాంట్లో కూడా వైలేషన్ ఆఫ్ ఆర్టికల్స్ కాబట్టి వీటన్నిటికీ కూడా శిక్ష అన్నది చిన్నదైనా పెద్దదైనా, అలాగే సినీ ప్రముఖులైనా లేదా దేశ నాయకులైనా అందరికీ కూడా శిక్ష పడాల్సి, ఎవరి మీద అయితే ఎవరి ఫోన్ ట్రాప్ చేసేదో ఆ చేసిన వ్యక్తిని కంపల్సరిగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు శిక్ష పడాలి. ఈ శిక్షలు అనేవి మనకి బిఎన్ఎస్ఎస్లో ఉన్న ప్రకారంగా చాలా కఠినమైన శిక్షలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా చాలా కఠినంగా శిక్షలు ఉన్నాయి. ఆ కఠినమైన శిక్షలను విధించి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి మీద కావచ్చు, వాళ్ళ చెల్లి మీద కావచ్చు, ఇలా కూడా ఫోన్ ట్రాప్లు కూడా జరిగాయని చెప్పేసి బయట సమాచారం ఉంది. దీన్ని ఎలా చూస్తారు? సరే, ఎవరిదైనా నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఏ వ్యక్తికి కానీ, ఏ ఏజెన్సీకి కానీ, ఏ సంస్థకి కానీ లేదు. అది మన భారత కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని హరించేటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసి ఏదో చేస్తున్నాం అన్నది చాలా తప్పు. అది నేరం. అది సో అటువంటి నేరాల్ని అంటే మనం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు, అంటే వాళ్ళది వచ్చేసరికి వాళ్ళదైనా అది తప్పే. అది ఎవరు చేయించారని దాని మీద మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ పే చేయాలి. దీని మూలాలను వెతకాలి. చేసే హక్కులు ఎవరికి కూడా లేవు. కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద మాత్రమే, అది కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ ఫోన్స్ ద్వారా జరిగితేనే చేయాలి తప్ప అన్అఫీషియల్ ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు, ఈ పర్సనల్ మొబైల్స్ అన్నింటినీ కూడా మనకి ఈరోజు టెక్నాలజీ పెరిగింది, మిస్యూజ్ అవుతోంది. ఆ మిస్యూజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజా సంస్థల మీద ఉంది. అందరూ ముక్తఖండంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందండి. నిన్న కాక మొన్న మహా టీవీపై కూడా దాడి జరిగింది. అదే టెలిఫోన్ ట్రాప్ అంశాలని పదేగా టెలికాస్ట్ చేశారు అంటూ దాన్ని కూడా మనం చూసాం. కేటీఆర్ తాలూకా మనుషులు మొత్తం అంతా ధ్వంసం చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరి మీద ఎవరు దాడి చేశారు అన్నది పక్కన పెడితే, నేను మొదటి నుంచి చెప్పేది మూలాల మీద కాన్సన్ట్రేషన్ పే చేయాలి. ఎక్కడి జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, చేయిస్తున్న వ్యక్తులు ఎవరు. ఇప్పుడు ఇక్కడ ఏమో దీని మీద వచ్చేసరికి ఏమో కేటీఆర్ మనుషులు చేయించారు అంటున్నాం. బట్ దీని వెనకాల ఇంకా ఎంతో గూఢచర్యం ఉంది. దాని వెనకాల దాన్ని ఛేదించాలి. అది ఛేదించిన రోజున దీని వెనకాల అతిపెద్ద వ్యక్తులే ఉండొచ్చు. లేకపోతే ట్రాపింగ్ అనేది సామాన్యులు చేయించేది కాదు, సామాన్యుల కోసం చేయిస్తుంది కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వాలైనా ప్రజా సంక్షేమం కోసం చేసేదాన్ని హర్షిస్తాం కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దేశ రక్షణని, ప్రజల యొక్క ధనమాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి కొన్ని హక్కులు ఈ భారత రాజ్యం కల్పిస్తే వాటిని హరించే విధంగా ఈ పనులు చేస్తున్నారు. వీటిని ఖండించాలి. వీళ్ళ మూలాలను ఛేదించాలి. ఆ మూలాలలో ఎవరైతే ఉన్నారో, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, ఎంత పెద్ద సంస్థలు ఉన్నా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం మనకు ఉంది. శిక్షించాలని మేము మా లాయర్లందరూ కూడా కోరుతున్నాము. సార్, ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ విషయం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఎవరిని విడిచిపెట్టలేదు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? పేరు చింతపల్లి ఆనంద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది విశాఖపట్నం బార్ అసోసియేషన్ అండి. నేను ఫోన్ ట్రాపింగ్ అనేది గవర్నమెంట్ బై ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అండి. ఇండియన్ టెలిగ్రాఫ్ అమెండ్మెంట్ రూల్స్ 2007 అయిందండి. ఇది రూల్స్
అవుట్లైన్స్ దీస్ ప్రొసెస్ ఫర్ లాఫుల్ ఇంటరప్షన్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అండి. యాక్చువల్గా ఇది ప్రైవసీ అండి. ఇది ఒకరి ఫోన్ నుంచి ఒకరు మాట్లాడడం అనేది చూడడం అనేది 100% తప్పండి. ఎందుకంటే ఇండియా మొత్తం మీద ఈ చాలా కేసులు పెరుగుతున్నాయండి. ఇలాగా ఇది రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క అమౌంట్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసే ఒక సినీ యాక్టర్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరిని వదిలి పెట్టకుండా వాళ్ళ యొక్క ప్రైవసీని వీళ్ళు దొంగ సైట్ ని చూసినట్టు అవుతుందండి. అలాగే తెలంగాణలో కూడా కేటీఆర్ అనే అతను కూడా అతని వైఫ్ అయిన కూడా అతను ఫోన్ ట్రాపింగ్ పెట్టించి అది సినిమా యాక్టర్ ఎవరో రకుల్ ప్రీతి సింగ్ కానీ ఆమె కూడా ఫోన్ ట్రాపింగ్ పెట్టారని చెప్పి పేపర్లో వార్తలు వినాయండి. ఇవన్నీ కూడా చాలా తప్పండి. ఎందుకంటే ఒకరి జీవితం కోసం ఒకరు తెలుసుకోవాలనేది చాలా తప్పండి. ఇలాంటి వాళ్ళు 100% మనం శిక్షించవలసిందే. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా మనకి కాన్స్టిట్యూషన్ కూడా చెప్పి పబ్లిక్ 100% ఇచ్చిందంటే ప్రైవసీ ఒక వాక్ స్వాతంత్ర్యం అనేది ఉంది, మాట్లాడవచ్చు. అదే విధంగా విషయాన్ని కూడా ఎవరు ఏం ఆడినా కూడా దాన్ని వేరే వ్యక్తులు తొంగి చూడడం కానీ చేయడం కానీ తప్పంటున్నాం. ఈ విషయాలు కూడా మనకి రీసెంట్ గా డెవలప్మెంట్స్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్ లో. అలాగే డీజీపీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది టీ ప్రభాకర్ అనే అతను కూడా అరెస్ట్ చేశారు అతన్ని. అది సుప్రీం కోర్టు కూడా సీరియస్ తీసుకోవడం విషయాన్ని. ఇది ఎవరికి అతిథులు కాదండి. ఎవరైనా సరే పొలిటికల్ పర్సన్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ పబ్లిక్ ఎవరైనా సరే ఈ యొక్క విషయం చేయడం తప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆల్రెడీ టెలిఫోన్ యాక్ట్ ప్రకారం చెప్తుందండి. సొంత భార్యను కూడా వదలలేదు అంటే కేటీఆర్ గారు. అలాగే పబ్లిక్ విషయాలు పబ్లిక్ వాళ్ళు కూడా ఎంత మందికి ఇబ్బంది పెట్టి ఉంటారండి. అలాగే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తున్న దాంట్లో మిగతా వాళ్ళకి కూడా భయం వేస్తుందండి. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండాలంటే మన జీవితం అయిపోతుందండి. మన జీవితం కూడా బయట బజార్లు అమ్మేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఏదో విధంగా మనం లొంగ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ అండర్లో ఉండాలని ఉద్దేశం చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో వచ్చినా కూడా వాళ్ళ చేత పౌరులంత మాత్రం ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదండి. ఎవరిని పబ్లిక్ గానే మిగతా యాక్టర్స్ సినిమా యాక్టర్స్ ఎవరిని కూడా ఇలాంటి వాళ్ళ మాత్రం పనిష్మెంట్ 100% సీరియస్ గా ఉంటుందండి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిపై చెల్లిపై కూడా ఫోన్ ట్రాప్ చేయిస్తారు. అంటే ఇలా బ్లాక్మెయిల్ చేయడం వల్ల దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే ఇలా చేయొచ్చు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఏ సీఎం అయినా ఇట్లా ఎక్స్ సీఎం అయినా ఎవరైనా సరే ప్రెసిడెంట్ అయితే 100% చేసిన తప్పండి. అదే భార్య అయితే తల్లి కానీ ఎవరికైనా చెల్లి కానీ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు అతను. అదే విషయాన్ని ఇట్లాగా అతను ఇంట్లో వాళ్ళు చేశారంటే బయట వాళ్ళు కూడా చేసడానికి అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరిని కూడా అతను అండర్లో అతను గ్రిప్ లో ఉంచుకోవాలని వస్తుంది. వాళ్ళందరికీ ఈ విధంగా ఫోన్ ట్రాపింగ్ చేసి వాళ్ళు భయపెట్టి వాళ్ళు చెప్పినట్టు విన్నట్టు చేసి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళతో పనిష్మెంట్ వాళ్ళకి అవతల వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు క్రైమ్ దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారండి. చేయించినోడు చేసినోడు కూడా పెద్ద నేరంగా దీనికి చేస్తుందండి గవర్నమెంట్. ఇలా వరకు పెద్ద శిక్షలు పడతా తప్ప మామూలుగా ఉండదండి వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇటు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ మీద కూడా ఫోన్ ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు తెలుస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? కొంత ఇంట్లో వాళ్ళు చేస్తారు, బయట వాళ్ళ కోసం చేయకూడదని ఎక్కడే లేదండి. వాళ్ళు చేసే పద్ధతుల ప్రకారం చెప్పాలి అంటే అది బయట చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పైన కూడా వీళ్ళు ఫోన్ ట్రాప్ చేయడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే అలవాటు పడిపోయే వ్యక్తులు కాబట్టి అందరూ ఫోన్ ట్రాప్ చేసి ఏదో విధంగా వినాలనుకునే వ్యక్తులు అలవాటు పడిపోయిన వ్యక్తులు కాబట్టి అన్ని కూడా వాళ్ళు కూడా మిగతా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఏమనుకుంటారో తెలుసుకోవాలని చేయడానికి అవకాశం అయితే ఉందండి. అవకాశం కనిపిస్తుందండి దీంట్లో. ఇలాంటి వాళ్ళు నేరం చేసినందుకు ఇలాంటి నేరం చేసిన వాళ్ళకి సీరియస్ కండిషన్స్ సీరియస్ పనిష్మెంట్స్ ఉంటే కానీ ఇలాంటి వాళ్ళు లొంగరండి. ఇలాంటి వాళ్ళు జైలు ఉండాలి తప్ప బయట ఉండకూడదు సమాజంలో.